హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను తిరుపతి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నా ఇన్ విక్రమ్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్లో. నేను ఎప్పటి నుంచో ఈ ట్రావెల్స్ చూపిద్దాం అనుకుంటున్నా అని నాకు ప్లాన్ అవ్వలేదు. ఇవాళ ఈజీగా మన టికెట్స్ బండ్లో ఖాళీ ఉండడం వల్ల దొరికిందన్నమాట. సో ఈ బస్సులో మనకి డబల్ బర్త్ అండ్ టీవీ విత్ ఏసీ వెంట్స్, అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి సింగిల్ బర్త్ విత్ టీవీ, లోవర్ అండ్ అప్పర్ బర్త్స్ విత్ ఏసీ అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ ఆల్. నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం. విక్రమ్ ట్రావెల్స్ బస్సెస్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, నీట్ అండ్ క్లీన్గా, విత్ ఫుల్ చిల్డ్ ఏసీ, టీవీస్ అండ్ నీట్ అండ్ వైట్ బెడ్డింగ్స్ అండ్ విత్ బ్లాంకెట్స్, పిల్లోస్. సో చాలా బాగుంటుంది బస్ మాత్రం. సో ఇప్పుడు నేను తిరుపతి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నా. ఈ రూట్ వచ్చేసి వయా నెల్లూరు, ఒంగోలు అటు నుంచి వెళ్తుందన్నమాట. సో జర్నీ ఎంజాయ్ చేయండి నాతో పాటు. ఫాలో. ముందు రేట్లు తక్కువ సో గైస్, ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు 7:15 అయింది. 7:15 మనం తిరుపతి బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతున్నమాట. విక్రమ్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్లో ఉన్నాం. వన్ ఆఫ్ ది ప్రీమియం సర్వీస్. చాలా బాగుంది బస్ మాత్రం. అన్న, మీ పేరు? శేఖర్ రెడ్డి. సో మన డ్రైవర్ ఇవాళ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. రెగ్యులర్ ఈ రూట్లో తిరుగుతుంటారు వీళ్ళందరూ. ఈ బస్సు వయా నెల్లూరు, ఒంగోలు, అటు నుంచి మెదరమెట్ల నుంచి పిడుగురాళ్ళ, మిడల్గూడ మీదుగా హైదరాబాద్ వెళ్తాం మనం. రోడ్ అసలు బాగాలేదు, మనకు నాయుడుపేట దాకా ఇలానే ఉంటుంది మాట రోడ్డు. మొత్తం డైవర్జన్ సింగిల్ రోడ్డు. అక్కడే సగం టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ప్రతి బస్కి అందరు అనుకుంటారు ఎందుకు లేట్ వస్తున్నారు వీళ్ళు అనుకుంటారు బస్సు వాళ్ళు. పాపం వాళ్ళు ఇన్ని కష్టాలు పడుకుంటూ ఇన్ని రోడ్లు దాటుకుంటూ వస్తారన్నమాట. అప్పుడప్పుడు లేట్ అవుతుంటాయి. సో చాలామందికి ఏమో తిట్టేస్తూ ఉంటారు డ్రైవర్లని. కొంచెం ఈ వీడియో చూసి కూడా మీరు డ్రైవర్ని తిట్టాలనుకుంటే తిట్టండి. ఇంకా ఎంత కష్టపడుకుంటూ పాపం వస్తుంటారు వాళ్ళు. మొత్తం రోడ్ అంతా వర్క్ జరుగుతుంది ఇక్కడ మొత్తం. శ్రీకాళహస్తిలో ఉన్నామన్నమాట మనం. అది మనకు అనిపించింది ఆర్చ్ ఇందాక దేవుడు, అదే దేవాలయం. కరెక్ట్ గంట పట్టింది శ్రీకాళహస్తి తిరుపతి నుంచి. ట్రాఫిక్కే పోయింది సగం మనకి. సో టైం వచ్చి 9:20 అయింది. ఇది నాయుడుపేట బస్ స్టాండ్, నాయుడుపేట జంక్షన్లో అన్నమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే చెన్నైకి వెళ్ళిపోతాం. సో లెఫ్ట్కి వెళ్తాం నెల్లూరు.
రూట్లో మనకి ఫస్ట్ టోల్ గేట్ మాట బుధనం టోల్ ప్లాజా నాయుడుపేట దాటాకి వచ్చింది. రైట్, మేము వచ్చేసి అక్రాస్ 9:40 అయింది. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరు సిటీలోకి ఎంటర్ అయిపోయామాట. ఎగ్జాక్ట్ టైం వచ్చి 10:15. సో తిరుపతి టు నెల్లూరు ఇన్ 3 hours. దారిలో రోడ్ అసలు బాగాలేదు. రోడ్ బాగుంటే నాకు అసలు 2.5 hours వచ్చేవాళ్ళు అన్నమాట. జబ్బర్ లక్కీ. సో గైస్ ఫైనలీ నెల్లూరు రీచ్ అయిపోయాం. మనం విక్రమ్ ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇదే మన బస్సు. సో తిరుపతి టు నెల్లూరు 3 hours వచ్చేసామాట. ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి మెదలమెట్ల నుంచి లెఫ్ట్ తీసుకుని పిడుగురాళ్ళ మీదుగా మనం హైదరాబాద్ చేరుకుంటాం అన్నమాట. సో నేను ఒంగోలు వరకు మేలుకుని అక్కడి నుంచి ఒక 1 hour అలా పవర్ క్యాబ్ వేసి మళ్ళీ అక్కడి నుంచి మొత్తం కవర్ చేస్తామన్నమాట. సో స్టే ట్యూన్. ఒంగోలు. సో మనం నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి పాస్ అవుతున్నాం అన్నమాట. చెట్లు అడ్డు వస్తున్నాయి చూపిద్దామంటే ఇది ఆర్చ్ మెయిన్ డోర్ రైల్వే స్టేషన్. డోర్ కూడా చెప్తా స్టార్టింగ్. సో గైస్ మనం ఇప్పుడు పెన్నా బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట. స్టార్టింగ్లో ఉన్నాం. పెన్నా బ్రిడ్జ్ స్టార్టింగ్ నెల్లూరు దాటగానే వస్తుందన్నమాట. శాఖారెడ్డి ఒక్కసారి లెఫ్ట్ సైడ్ కనిపించేది డ్యామ్. చీకట్ల లైటింగ్స్ ఒకటే కనిపిస్తున్నాయి. నేను ఈసారి డే టైంలో వచ్చినప్పుడు చూపిస్తాను ఈ రూట్లో. ఒక్కసారి అందరూ సెట్టింగ్. సో మనం పెన్నా బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము. పెన్నా బ్రిడ్జ్ ఫేమస్ నెల్లూరు. అసలు చీకట్లో అసలు మీకు ఏం చూపించాలి అర్థం కావట్లేదు. నాకు బ్రిడ్జ్ నుంచి పాస్ అవుతున్నాము అంటే అవును కరెక్టే. సో ఈ బ్రిడ్జ్ కూడా వర్క్ జరుగుతున్నాయి కదా, పని చేస్తున్నారు. పక్కన ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. సో మొత్తానికి నెల్లూరు నుండి కూడా మనం బయటికి వెళ్ళిపోతాం. నెల్లూరు కూడా దాటి వెళ్ళిపోతున్నాం. సో నెల్లూరు దాటి మనం 6 lane హైవే ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి సూపర్ ఉంటుంది రోడ్. మొత్తం 6 lane, అటు 3 lanes, ఇటు 3 lanes ఉంటాయి. ఆరామ్స్ ఒక 80-90 స్పీడ్. మన బండికి లాక్ ఉంది కాబట్టి. అదే కార్లు అయితే వాళ్ళు 120-130 అలా వీల్స్ చూసుకుంటూ వెళ్తారు. మనం అందరం నిదానంగా ఒక 90 స్పీడ్లో కాబట్టి చిన్నగా మన లైన్లో మనం వెళ్తున్నాం.
టంగుటూరు టోల్ ప్లాజా అంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే పైన హోటల్ ఉంటుంది, టోల్ గేట్ పైన హోటల్, పైనుంచి వ్యూ చూసుకుంటూ తినచ్చు అన్నమాట. టంగుటూరు వచ్చేసి ఎగ్జాక్ట్ 12:45. ఒంగోలు దాటుతారు అన్నమాట. ఒంగోలు దగ్గరలో ఉన్నాం. బైపాస్లో వెళ్ళిపోతారు ఒంగోలు నుండి. ఇక్కడ కాసేపు పడుకొని ఇక్కడ డైరెక్ట్ రేపు మార్నింగ్ ఎక్కడ లేస్తారో కలుస్తాను ఇంకా. Thanks for watching. Please subscribe to my YouTube channel.